దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి చెప్పబడిన వాక్యంలో మనం గమనిస్తే మనం ఒక వ్యక్తిని మనం పరిశీలన చేసాం. ఎవరు ఆ వ్యక్తి ఏంటి అంటే అతని పేరు యోసేపు. చెప్పండి, ఎవరైనా చెప్పండి. యోసేపు. ఈ యోసేపు దేవుడు ఆశీర్వదించటానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అతడు దేవుడు చూచుచున్నాడు అని భయభక్తులు కలిగిన వ్యక్తి. స్తోత్రం కలుగునుగాక. ఎవరు చూస్తున్నారని? దేవుడు చూస్తున్నాడని భయభక్తి కలిగిన వ్యక్తి యోసేపు. స్తోత్రం కలుగునుగాక. అయితే మీరు ఒకటి గమనించండి, దేవుడు యోసేపుని అంతగా అభివృద్ధి పరచడానికి, యోసేపును అంతగా దీవింప చేయటానికి ఒకే ఒక కారణం. ఏంటి ఆ కారణం అంటే, యోసేపుని ఎంతోమంది ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా యోసేపు దేవుని మీద, ఎవరి మీద? దేవుని మీద ఏమాత్రం కూడా సనుక్కోవటం కానీ కొనుక్కోవటం కానీ చేసిన వ్యక్తి కాదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి. యోసేపు ఎలాంటి వాడంటే దేవుని మీద నమ్మకం ఉంచిన వాడు. అందుకని దేవుడు అతన్ని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. స్తోత్రం. ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ రోజుల్లో ఆశీర్వాదం కోసం పరిగెడుతున్న నీవైనా నేనైనా, అది ఇంకెవరైనా సరే, మనం ఏం చేయాలి అంటే దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఎవరి మీద భయభక్తులు కలిగి ఉండాలా? దేవుని మీద భయభక్తులు కలిగి ఉండాలి. మనం భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుందంటే మనము దేవుని యందు విశ్వాసం కలిగి జీవించటానికి, దేవుని యందలి శ్రద్ధ కలిగి జీవించటానికి ఒక మంచి అవకాశంగా ఏర్పడి దేవునికి ఇంకా దగ్గరయ్యే అతి ప్రాముఖ్యమైన ద్వారాల్లో మనం ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసిన వ్యక్తి పేరు యోసేపు అని మనం చదువుకున్నాం. చెప్పండి, యోసేపు. ఈ యోసేపు దేవుని యొక్క ఆ గుణాతిశయాలు ఎరిగి మరి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన పాత్రగా, ఒక ప్రత్యేకమైన వాణిగా జీవిస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి యోసేపు జీవితంలో మనం గమనిస్తే మరి ఆది కాండము 37 వచనాల నుంచి మనం 37వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే అక్కడ తన సహోదరులు యోసేపు 37 నుండి మనం చూసుకున్నట్లయితే 37వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనం చూస్తాం యోసేపు గారికి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు. ఆ యోసేపు గారి యొక్క ఆ కళ, యోసేపు గారి యొక్క దైవ దర్శనాన్ని వారి అన్నలకు, తండ్రికి వారు వివరిస్తూ ఉంటారు. యోసేపును దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటాను, నీ అంతటగా నీవు కన్న కళల్లోకి నీవు ఫలింపు చూడలేవు, కానీ దేవుడు నీకు ఇచ్చిన కళ ఏదైతే ఉందో అది సులువుగా నీవు దాన్ని సాధించగలవు. ఆమేన్, స్తోత్రం. అంటే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. నీ ఎడల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. స్తోత్రం. యోసేపు చిన్నవాడైనప్పటికీ, యోసేపు దేనికి పనికిరాని పాత్రగా ఉన్నప్పటికీ కూడా, యోసేపును ఎవరు కూడా ప్రేమించకపోయినా యోసేపుని ప్రేమించింది ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనల్ని కొన్నిసార్లు మనల్ని ఎవ్వరు ప్రేమించరు, కొన్నిసార్లు ఎవరు మన దగ్గరికి రారు, మన ఎవరిని అర్థం చేసుకోరు, మన ఒక దేనికి పనికిరాని వారిగా మనల్ని లెక్కిస్తారు. మరి యోసేపు జీవితంలో కూడా అలానే జరిగింది. అన్నలను పిలిచి, అన్నా ఇదిగోండి ఒక పొలంలో మరి ఆ యొక్క పనులు జరుగుతున్నప్పుడు మరి అక్కడ చూసినట్లయితే చూద్దాం ఒకసారి ఆ మాట. 37వ అధ్యాయంలో
5వ వచనం, యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచేయగా వారు అతని మీద పగ పట్టిరి. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలిచి ఉండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడినని చెప్పి. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మరి యోసేపుకు వచ్చిన దర్శనం, ఆ కళ ఏంటి అంటే, ఆ పన అనే ఆ 12 దాంట్లో కూడా, ఆ 12 పనులు కూడా మరి యోసేపు గారి యొక్క పనుకు సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా మరి వారు కళను ఆ యోసేపు గారు మరి తెలియచేశారు. నిజంగా ఆలోచన చేస్తే వారు ఈ కళ విన్న తర్వాత యోసేపు గారి విషయంలో మరి వారి అన్నలు ఎంతగానో కోపించారట. ఎరా, నీకు ఎలా కనపడుతున్నాం మేము? ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేవారిగా కనబడుతున్నామా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మా గురించి? స్తోత్రం కలిగి ఉంది కాక. నేను అంటాను, నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఎంత ఉన్నతమైందంటే మనుషులు ఎవరు ఊహించరండి. నేను ఒక ఉన్నతమైన ఆత్మీయ శిఖరానికి, ఆశీర్వాదపు పర్వతానికి దేవుడు ఎక్కించాలని కోరుతున్నాడు. ఎంత కష్టపడినా, ఎంత నువ్వు చెమటూర్చినా, ఎంతగా నువ్వు ప్రయాసపడ్డా, నేను అంటాను, నువ్వు ప్రయాసపడడానికి నువ్వు ఆశీర్వాదపు కొండను ఎక్కలేవు. నువ్వు ప్రయాసపడి కన్నీరు గార్చి ఏదేదో నువ్వు ఎండనక వాననక తిప్పలు పడి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు రాత్రికి రాత్రి చరిత్ర మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమె నా దేవుడు ఎలాంటి వాడంటే నీ జీవితాన్ని సుచరిత్రగా మార్చగలవాడు. ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే అవమానపరచబడుతున్నావో, ఎక్కడైతే హేళన చేయబడుతున్నావో, ఒక యోసేపు లాగా వాళ్ళ అన్నలను ఆ దర్శనం చెప్పేటప్పుడు, ఆ కళ చెప్పేటప్పుడు నీకు అంత సీన్ లేదులే అని చెప్పేసి చులకనగా తీసిపడేసి మనం కూడా కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం, మరి నేను పెద్ద అయ్యాక మంచి బిల్డింగ్స్ కట్టాలి, మంచిగా ఆశీర్వాదపు స్థితిలో నన్ను చూసి అనేకులు దేవుడు ఈ వ్యక్తిని ఆశీర్వదించాడు. ఒక విధంగా ఇతడు చాలా చిన్నవాడు, ఒకప్పుడు ఎన్నిక లేని ఇతన్ని దేవుడు బలమైన జనముగా మార్చాడు అని ప్రజలందరూ నన్ను చూసి మరి దేవుని గణపరచాలి అని మనం కొన్నిసార్లు కొంతమంది చెప్తా ఉంటే, కొంతమంది అంటారు కదా, నీకు అంత సీను లేదులే. మన చుట్టుపక్కల ఉన్న వారు మనల్ని ఏ రోజు ఎంకరేజ్ చేసేవారు కాదండి, ఉండరు. సొంత తల్లిదండ్రులైనా, బంధువులైనా, రక్త సంబంధం ఎవరైనా కూడా మనల్ని అస్సలు. మనం ఒక మంచి పని చేద్దాం, ఒక ఆమె అంటా ఉంటుంది, మందిరానికి రావటమే ఒక ఆశీర్వాదం అంటది అమ్మ. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆ రోజుల్లో అనేక మరణకరమైన వార్తలు వింటామండి, కానీ ఆ మరణకరమైన వార్తల్లో నేను ఉండకుండా దేవుడు నన్ను కాపాడి చూసారా, ఆ ఆశీర్వాదం, ఆ కాపుదల ఈ లోకంలో నా తల్లి నా తండ్రి నాకు ఇవ్వలేదు. స్తోత్రం కలిగిన నిజమే. కనుపాప వల్ల కాపాడుతున్నవాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. మన ఆలోచనలు చాలా చిన్నవి, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి. నా తలంపులు మీ తలంపుల వంటి కావని ప్రభు చెప్తాడు. మనమేమో ఒక్క స్టెప్గా ఆగిపోతాం. ఇది ఉంటే చాలే, ఒక 2 గదులు ఉంటే చాలే అనుకోండి. దేవుడు అనుకోవడం లేదు. డబుల్ పోర్షన్ ఇవ్వాలని కోరతాడు దేవుడు, డబుల్స్ బిల్డింగ్స్ ఇవ్వాలని కోరతాడు. ఆమేన్. దేవుడు ఇస్తాడండి, ఎందుకు ఇడండి దేవుడు? కొంతమంది అంటారు, ఈ పేదరికంలోనే మేము చనిపోతాం, ఈ పేదరికంలోనే ఉంటాం. అది తప్పు. ఎందుకు తెలుసా? నీ దేవుడు ఎలాంటి వాడంటే, గుడిసెలో ఉన్న నిన్ను రాజభవనంలోకి ఎక్కించగలిగిన వాడే ఉన్నాడు. ఆమేన్. యోసేపు జీవితంలో మనం చూస్తే ఫలించడి కొమ్మగా అతడు ఎలా ఫలిస్తాడు, అతడు ఎలా అభివృద్ధిలోకి వస్తాడు. నిజమేనా? మనుషులందరూ ఆశ్చర్యపోయే విధంగా, తన సొంత వారే ఆశ్చర్యపోయే విధంగా దేవుడు ఏం చేశాడంటే అతని రూపాన్ని మార్చేశాడు. ఎరా యోసేపా, ఏమనుకుంటున్నావు నువ్వు? మా పనులన్నీ కూడా నీ పనకు సాష్టాంగ నమస్కారం చేయటం ఏంటి? నీవు కనేసుకున్న కళ, నీవు ఉద్రేకపూర్వకంగా వచ్చిన కళ ఇది అని చెప్పేసి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు మండిపడ్డారట యోసేపు మీద. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎవరితో ఉంటాడో, దేవుడు ఎవరిలో ఉంటాడో, దేవుడిని ఎవరినైతే ప్రేమిస్తారు, నేను చెప్తున్నాను, దేవుని చేత ప్రేమించబడిన వారు లోకం చేత ద్వేషించబడతారు.
హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. దేవుని చేత ప్రేమించబడిన నీవు, దేవుని చేత ప్రేమించబడిన నీవు లోకం చేత ద్వేషించబడదు. అంతే. హల్లెలూయా. వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని నువ్వు దేవుని ప్రేమకు దూరం కావద్దు. నేను అనుకుంది కావట్లేదండి, నా జీవితం ఇలానే అయిపోయిందండి, ఇక నేను ఎప్పుడండి బాగుపడేది, నా జీవితం ఇంక ఇంతే అని నువ్వు అట్టే కూర్చుంటే నువ్వు అట్టే ఉంటావు. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. యెషయా ప్రవక్త అంటాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీదకి వచ్చి ఉన్నది. ఆమేన్. నీలో నీ మీదకి వచ్చిన దేవుని మహిమ నేను ఒక రూపాంతర అనుభవంలోకి తీసుకుని వెళ్ళిపోద్ది. ఆమేన్. నమ్మిన వారు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నీ మీదకి వచ్చిన దేవుని మహిమ నేను అలా ఉంచదు. యోసేపు మీద దేవుని మహిమ వచ్చింది. యోసేపు దేవుని ప్రేమించటం ప్రారంభించాడు. తన తల్లి, తన తండ్రి, తన యొక్క అన్నదమ్ములు, తన అన్నలు ఎన్ని మాట్లాడినా, ఎంత చులకం చేసిన మాట్లాడినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు యోసేపు. ఆమేన్. ఎవరిని విడిచిపెట్టలేదు? దేవుని. ఈ రోజుల్లో కొంతమంది నేను చూశానండి, కొంతమంది మేము యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాం అని చెప్పడానికి ఒప్పుకోరాళ్ళు. కొంతమంది ఇబ్బంది పడిపోతారు. అమ్మా అమ్మా మన చర్చి కాడ కనపడ్డం ఏంటి అని అంటే, అవునండి యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాం, మరి అందుకే దేవుని మందిరానికి పోయి దేవుని సన్నిధిలో ఆరాధన చేసి దేవుని సన్నిధిలో గణపరిచి వచ్చాము. మీరు నన్ను అక్కడ చూస్తుంటారనుకుంటా. మీరు కూడా దేవుని సన్నిధిలో ఆనందించడానికి మంచి వాతావరణాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, మంచి సమయాన్ని ఇచ్చాడు. మీరు కూడా వచ్చి ఆదివారం వస్తారు అని చెప్పేది అడిగిపోయిందో కానీ, లేదే మీరు మమ్మల్ని కాదు చూసింది, ఏదో వాళ్ళు చూసిందంట. నేను చూశానండి కొంతమందిని. మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, దేవుని ప్రేమిస్తున్నాం, యెహోవాని సేవిస్తున్నాం, మా ఇంటి వారు నేను తప్పక దేవుణ్ణి సేవిస్తున్నామని చెప్పుకోవడానికి కొంతమంది సిగ్గుపడిపోతున్నారు. హల్లెలూయా. కానీ యోసేపు సిగ్గుపడిన వాడు కాదు. యోసేపు ఎక్కడ కూడా తన దేవుని గురించి గొప్ప చెప్పటంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు యోసేపు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోసేపు యొక్క అన్నలు ఒక కుట్ర పన్నారు. ఏంటంటే, ఒకవేళ యోసేపు ఇలానే ఉంటే వీడు మనకంటే ఎక్కువ ఆశ్రయించబడిపోతాడు, వీడు మనల్ని దాటిపోతాడు అని చెప్పేసి ప్రేమతో పిలిచి, ఆమేన్, ఏడా ఎవ్వరు లేని నిషీది వేళలో, మనిషి జాడ కనిపించని ఆ ఒంటరి స్థలములో, ఆ ఎడారి అరణ్యములో అన్నలు ఏం చేశారట? యోసేపుని గుంటలో పడేశారట. హల్లెలూయా. ఎడబడేశారు? గుంటలో పడేశారు. పడేసి మరలా తర్వాత ఇతను ఎలా చేసైనా చంపాలని ఆలోచనలుగా అన్నారు. వారు ఎలా అయినా చంపివేయాలి అనే ఆలోచనలు పన్నారు వాళ్ళు. తర్వాత వారిలో ఒకళ్ళు, నేను చంపడం వల్ల మనకి ఉపయోగం లేదు, ఇదిగో ఐగుప్తులకు అమ్మివేద్దాం అని చెప్పేసి గుంటల్లో ఉన్న యోసేపును తీసి అతని చొక్కా చింపేసి, స్తోత్రం, చింపేసి చొక్కా, యోసేపు ధరించుకున్న చొక్కా దాస్యపు చొక్కా. ఆమేన్. ఏం చొక్కా? దాస్యపు చొక్కా. ఆ చొక్కాని తీసి చింపేశారు, ఐగుప్తులకి అమ్మివేశాడు యోసేపుని యొక్క చొక్కాయికి గొర్రె రక్తమును పోసి కనబడిన ఆ చొక్కాయిని తీసుకువెళ్ళి నాన్నకి యాకోబు గారికి చూపించి అంటున్నారట, నాన్న యాకోబు చనిపోయారు. మరి ఆ అడవిలో అరణ్యంలో మరి ఎలుగుబంది చేత కొంతమంది ఏమో, నాన్న ఇదిగో ఆ అడవి మృగాలు వచ్చి సింహాలు వచ్చి అది వచ్చి చీల్చేసాయి తమ్ముడిని అని చెప్తే యాకోబు గుండె పగిలిపోయిందట. యాకోబు గుండె పగిలిపోయింది. ఎందుకంటే తన అన్నల కంటే కూడా ఎక్కువగా యోసేపుని ప్రేమించేవాడు యాకోబు. హల్లెలూయా, స్తోత్రం. వీళ్ళు అనుకుంటున్నారు, అమ్మయ్యా ఎంతటితో ఈ దరిద్రుడు యోసేపు గడి యొక్క ఆ పీడ విరగడైంది అనుకుంటున్నారు. కానీ యోసేపు చరిత్ర
అక్కడి నుంచి ప్రారంభించబడింది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నిన్ను చూసి చాలా మంది ఈ దరిద్రుడు పేడ ఎప్పుడు ఎడగడైతారా బాబు అని అనుకున్న వాళ్ళకి ఇది ఛాలెంజ్ అండ్ నీకు గుడ్ న్యూస్. ఎడ తెలుసా, అయిపోయిందిలే నీ కదా అనుకున్న వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఇక ఇంతేలే, నువ్వు ఏం చేయగలుగుతావు, నీ జీవితం ఇంతే, విడగడైపోయింది ఈ పేడ అనుకున్న వాళ్ళకి తెలియదు ఒకటి ఉంది. ఏదో తెలుసా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నీకు ప్రత్యేకమైన సింహాసనాన్ని దేవుడు వేయిసి ఉన్నాడు. ఆమేన్. శత్రువు ఎదుట నీ తలను పైకి ఎత్తబోతున్నాడు ఆయన. ఆమేన్. ఎక్కడైతే నువ్వు సిగ్గుపరచబడ్డావో, ఎక్కడైతే తునీకరించబడ్డావో, ఎక్కడైతే వెలివేయబడ్డావో అక్కడ నా ప్రభు తల ఎత్తే సమయం ఆసన్నమైంది. స్తోత్రం. ఆమేన్. చూడండి, యోసేపు గారి యొక్క వస్త్రము, కాశ్యపు వస్త్రం చీల్చివేయబడింది, తీసివేయబడింది. బికాస్ అతడు రాజు వస్త్రాన్ని ధరించుకొనబోతున్నాడు. ఆమేన్. ఈరోజు నీవు ఇన్ని రోజులుగా దాస్యపు చొక్కా వేసుకున్నా, ఇన్ని రోజులుగా బానిసగానే బ్రతికావు, ఇన్ని రోజులుగా దాస్యపు నీలో ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉందని, నీలో ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉందని, నీలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడని, నీలో ఒక ప్రత్యేకమైన గుణాతిశయాలు ఉన్నాయి. ఆ గుణాతిశయాలు యేసు క్రీస్తు ప్రభు అని ఈ లోకానికి తెలియకోకుండా ఈ బానిసత్వపు చొక్కా అవి బయటికి రానికుండా అది కప్పివేసి ఉండొచ్చు. కానీ ఈరోజు నీకు శుభవార్త, ఆ చొక్కా ఈరోజు అది చినిగి వేయబడబోతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. అది నువ్వు చూసి అయ్యో నాకుంది ఒకటేదండి, ఇది కూడా చినిగిపోతే ఎట్లా, నేను ఎట్ట బతకాల అనమాక. హల్లెలూయా. ఆమేన్. గుంటలో పడ్డావు కదా అని ఏడవద్దు. గుంటలో నుండి బయటికి దేవుడు తీసుకొని వస్తాడు. నీ దాస్యపు తనాన్ని తొలగించి రాజవస్త్రమును వేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అంటాను, ఐగుప్తుకి అమ్మి వేయబడిన తర్వాత యోసేపు అక్కడ పనివాడిగా ఉన్నాడండి. అలా ఉన్నాడు. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగా. అక్కడ రాణిగారు పిలిచి, అతడు ఎంతో సుందరుడని ఉంది బైబిల్లో. ఎవరు? యోసేపు. ఎంతో అందము కలిగిన వ్యక్తి అతడు. యోసేపుని పిలిపించి పాపం చేయాలని ప్రేరేపిస్తే, నేను అంటాను, ఫరో యొక్క ఒక రాజు ఒక రాణిని వివాహం చేసుకోవాలంటే అంత తేలిగ్గా చేసుకోరు వాళ్ళు. అన్ని పరిశీలన చేస్తారు. ఒక రాజుకి రాణిగా ఒక స్త్రీ ఎన్నిక చేయబడాలంటే ఆమె చందాలు, ఆమె గుణాలు, ఆమె హైట్ గీటు మొత్తం, ఆమెకి ఎంత ఉంది, ఆమె వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆస్తి ఏంటి, ఆమెకి ఎంత ధనం ఉంది, అన్ని గుణాతిశయాలన్నీ వారు పరిశీలన చేస్తారు. చూసి అప్పుడు పెళ్లి చేసుకుంటారు. నేను అంటాను, మరి ఆ రాజు యొక్క భార్య పొతిఫర్ భార్య, స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూద్దాం, ఆ మాట చదువుదాం ఒకసారి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మరి అక్కడ రాజు అయిన భార్య మరి ఆమెను నాతో రా పాపం చేయని అన్నప్పుడు మరి వెంటనే యోసేపు వెళ్ళి పాపం చేయలేదు. కానీ రాణి, ఇదిగో మేము మనుషుల యొక్క కళ్ళను మూసుకొనవచ్చు, చూద్దాం ఒకసారి ఆ మాట. 39:6 మనం చూడొచ్చు. యోసేపు రూపవంతుడను సుందరుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ నుంచి మనం చూసినట్లయితే, అయితే అతడు ఒప్పిక, నా యజమానుడు తనకు కలిగినంతయు నా చేతికి అప్పగింది కదా, నా వశమునున్న తన ఇంటిలో ఏమి ఉన్ను అతడు అడుగుగా, ఈ ఇంటిలో నాకంటే పై ఎవడూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అని తన యజమాను భార్యతో చెప్పాను. చూడండి, యోసేపు అంటున్న మాట, అమ్మా
ఇదిగో నాకు సర్వాధికారిగా దేవుడు నన్ను నియమించిన, నేను ఇక్కడ బ్రతుకుతూ ఉన్నాను ఐగుప్తులో. దేవుడు ప్రతిదీ నాకు సమృద్ధిగా ఇచ్చాడు. ఇదిగో నా యజమానుని భార్యవైన నీ విషయంలో నేను దుష్కార్యం చేయను, నేను ఎలాగూ దేవునికి వ్యతిరేకంగా నడిచేదను. ఆమేన్. నేను దేవుని కళ్ళను మూయలేనమ్మా. మనుషుల కళ్ళను మూయొచ్చు, నీ భర్త కళ్ళను మూయొచ్చు, ఈ లోకంలో ఉన్నవారి కళ్ళను మూసి నేను పాపం చేయగలను, దుష్కార్యం చేయగలుగుతానేమో, కానీ దేవుని కళ్ళు నేను మూయలేను. ఆయన చూచుచున్నవాడు. మా పితరులు అబ్రహాము దేవుడు, ఇస్సాకు యాకోబు దేవుడు. అతను ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు అబ్రహాము ఎవరు చూడట్లేదులే, అయిపోయింది అనుకున్నప్పుడు ఇదిగో యెహోవా ఈరేగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు అంటున్నాను, నీ పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. నువ్వు దుష్కార్యము చేస్తే, నువ్వు పాపం చేస్తే, నువ్వు పాపంలో పడిపోతున్నప్పుడు, పాపం నీ ముందుకు వచ్చినప్పుడు, పాపం నేను రమ్మని ప్రేరేపించినప్పుడు, నేను పిలుస్తున్నప్పుడు వెంటనే దానికి తలవంచక. కొంతమంది యవనస్తులు పాపం కనపడరాగానే, పాపపు ఆలోచన రాగానే ఒక స్త్రీని చూడవలసిన పద్ధతిలో చూడకుండా, ఒక పురుషుణ్ణి చూడవలసిన పద్ధతిలో చూడకుండా, తమ హృదయాల్లో పాపపు ఆశల చేత, పాపపు తలంపుల కోరికల చేత తమ దేహాలను కూడా అపవిత్రపరుచుకుంటూ దేవుని విషయమై దేవునికి వ్యతిరేకంగా నడిచేవారు అనేకులు లేకపోలేదా? యోసేపు తన శరీరాన్ని కాపాడుకున్నాడు. నన్ను చూస్తున్నాడు నా దేవుడిని, దుష్కార్యం చేసానికి విరోధంగా ఎలాగూ నేను పాపం చేయగలను అని చెప్పేసి తన శరీరాన్ని పవిత్రపరుచుకున్నాడు. ఎవరు లేనప్పుడు, చేయటానికి వీలున్నప్పుడు పాపం చేయడానికి వీలున్నప్పుడు యోసేపు పాపం చేస్తుంటే నేను అంటాను కదా దేవుని తోడు అతనికి ఉండకపోయేది. దేవుడు ఇప్పుడు ఈ రోజు దాకా 2024 చివరి దాకా యోసేపు గురించి మనం చెప్పుకోగలుగుతున్నామంటే ఒకానొక దినమున తన శరీరాన్ని, తన భక్తిని, తన పవిత్రతను కాపాడుకున్నాడు యోసేపు. నేను అంటాను, రాబోతున్న తరాలకి నువ్వు ఒక దీవెనకరంగా మారాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా మారాలంటే, నువ్వు మేలుకరంగా మారాలంటే ఒకటే, నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలి, నీ పవిత్రతను నువ్వు కాపాడుకోగలగాలి. నువ్వు ఎప్పుడైతే అలా కాపాడుకుంటావో దేవుని ఇంకా ఫలింపచేస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు. ఎవరు చూడట్లేదు, 4 గోడల మధ్య కదా పాపం చేసేస్తే ఆయన చూచుచున్న వాడిని వాక్యం సెలవిస్తావు. ఆమేన్. నువ్వు మనుషులందరూ కళ్ళు మూసి పాపం చేయటానికి వెళ్ళిపోవచ్చు, కానీ ఇదిగో పైనుండి చూస్తున్నాడు ఒకడు. నువ్వు చేసిన ప్రతి పానికి, నువ్వు చేసిన ప్రతి పాపానికి జీతం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఒకానొక దినమున ఆయన సింహాసనం ఎదుట నిన్ను నిలబెట్టగలవాడు, తీర్పులోకి నిన్ను ఈడ్చగలవాడు. నువ్వు చేసిన ప్రతి తప్పిదమును కూడా, ప్రతి ఏమాత్రము కూడా తప్పిపోనీయకుండా తీర్పును తీర్చి నీకు జీతం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. రోషం గలవాడు నా దేవుడు, రోషం గల దేవుడు. ఈ రోజుకి మేము చెప్పుకోగలుగుతాం, మా పరిచర్యలో ప్రతి చోట వెళ్తున్నప్పుడు మా దేవుడు రోషం గలవాడు. ఆమేన్. నువ్వు ఎలా అయితే దేవుని విషయంలో పాపాన్ని చంపుకొని బ్రతుకుతావో నువ్వు అంతగా దీవించబడతావు. నాకెందుకులే, నేను పాపం చేస్తూ నేను మందిరానికి వెళ్తా, పాపం చేస్తూ భక్తి చేస్తా అంటే నీ మీదకి దీవెన రానే రాదమ్మా. ఎందుకు? ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా, పాపం వల్ల వచ్చి జీతం మరణం కదా. ఆ పాపం చేసే కదా ఆదాము అవ్వలు ఏమైపోయారు? దేవుని సన్నిలో ఉంది, వెలివేయబడలేదా? ఆ పాపం చేసే కదా దావీదు దేవుని చేత వెలివేయబడ్డాడు. ఆ పాపానికి లోబడే కదా సౌలు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఒక యవనస్త్రీ డెలీలాను చూసి సంసోన్ బలవంతుడు ఏమైపోయాడు? బలహీనుడు కాలేదా? ఒక పాపం బట్టి ఎంతమంది ఎంత విధాలుగా తయారైపోతున్నారు. ఈరోజు ప్రభు కోరుతున్నాడు, నీవు పాపిగా ముద్రీకరించబట్ట, నువ్వు అపవిత్రుడిగా ఉంటుంది దేవుని చిత్తం కాదు. ఎలా మారిపోవాలంటే రోషం కలిగి, పవిత్రత కలిగి, భక్తి కలిగి అనేకులకి మాదిరికరంగా మారాలని దేవుడు కోరుతున్నాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి, ఎలా కోరుతున్నాడు దేవుడు? ఆయన రోషం కలిగిన వాడవై, భక్తి చేయగలిగిన వాడవై, శరీరాన్ని కాపాడుకోగలిగిన వాడవై ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడమ్మా. అపోస్తలుడైన పౌలు పత్రికలో చెప్పకనే చెప్తున్న మాట ఏం తెలుసా? నీ శరీరం దేవుని ఆలయం. నువ్వు విలువ పెట్టుకోనబడ్డావమ్మా. స్తోత్రం. అది ఎవరికి తెలుసు? యోసేపు తెలుసు, ఈరోజు నీకు కూడా తెలుసు. నేను ఏం చేస్తున్నావు? సెల్ ఫోన్లో
ఈరోజు ఏం చేస్తున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు చెల్లెమ్మా? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు తమ్ముడా? నీ కళ్ళను పవిత్రపరచుకోవాలని, నీ దేహం అంతటికి కళ్ళే దీపమని. నీ కళ్ళు చెడితే నీ దేహం అంతా చెడిపోద్దని దేవుడు లేఖనం చెప్పట్లేదా? అభ్యంతరపరిచే ప్రతిదీ కూడా నరికివేయబడాలని, లేకపోతే నీ దేహం అంతా అగ్నిలో కాలిపోయిద్దని దేవుడు వాక్యం చెప్పట్లేదా? యోసేపుకి తెలుసు, నేను ఒకవేళ ఈ రానికి యజమాను నా భార్యకు నేను ఒకవేళ నా శరీరాన్ని ఇస్తే దుష్కార్యం చేసిన వాడిని దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడిని అయిపోతారని చెప్పేసి పరిగెత్తుకుంటా వెళ్ళిపోవటానికి ఉరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతున్న టైంలో అతని చొక్కాయి పట్టుకొని లాగిందట. నేను చెప్తున్నాను, చొక్కా పెట్టి లాగుతా ఉంటుందంటే అతని చొక్కా అంతా కూడా చినిగిపోయి ఆ చొక్కా అంతా కూడా ఆమె చేతిలోకి వచ్చేసింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, ఆవరణం నుండి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ ఆమె ఏమైనా సైలెంట్గా ఉంది, ఆమె ఆ యోసేపు మీద నింద వేసేసింది. కొన్నిసార్లు మన మీద చెయ్యని తప్పుల మీద కూడా మన మీద నింద పడతాయి. ఎందుకంటే నాకు అర్థమైందో తెలుసా? గుంటలో పడ్డావు, తర్వాత చెయ్యని నింద నీ మీద పడింది. గల కారణం నెక్స్ట్ పొజిషన్, యు ఆర్ గోయింగ్ టు బ్లెస్ టు ద నేషన్. ఆమేన్. ఒక నింద పడిందంటే, ఒక శ్రమ వచ్చిందంటే, దెబ్బ మీద దెబ్బ పడుతున్నాడు. అర్థం ఏంటో తెలుసా? హెడ్డింగ్స్, ఏదో బ్లెస్సింగ్ రాబోతా ఉంది, నువ్వు దగ్గరలో ఉన్నావని అర్థం. నాకెందుకు ఈ బాధ అని యోసేపు ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే, మరలా వచ్చిన స్థితికే మరలా అతడు దేవుని విడిచిపెట్టుంటే ఏమీ ఉండేది కాదు. హల్లెలూయా. శ్రమలో దీవెన కలిగింపచేవాడు మన దేవుడు. శ్రమను జయించగలిగిన శక్తిని అనుగ్రహించగలవాడు మన దేవుడు. ఆమేన్. మన దేవుడు ఎంత గొప్పవాడంటే, శ్రమలో నీకు తోడే ఉండి నేను విడిపించి గొప్ప జనముగా చేయవాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలుగును. ఈవెన్ అతడు చెరసాల్లో ఉన్నా, ఎక్కడున్నాడు యోసేపు చెప్పాలి, చెరసాల్లో ఉన్న రాజు కళను వివరించడానికి యోసేపే దిక్కయ్యాడు. ఎవరండి? రాజు కళను వివరించడానికి యోసేపే దిక్కయ్యాడు. ఎవరు లేరు. ఇక నేను అంటాను, రాజ్యములో అంటే ఈ ప్రపంచంలో రాజులకైనా అధిపతులకైనా ఎవరికైనా నీవే దిక్కు. ఆమేన్. హల్లెలూయా. నీ ఊరు బాగుపడాలంటే సర్పంచ్ నీ కాడికి రావాలా? అయ్యా ఏం చేద్దాం అంటారు? మన ఊరు కొద్దిగా డెవలప్మెంట్ అవ్వాలి, మన ఊరు కొద్దిగా కాపాడబడాలంటే ఏం చేద్దాం అంటే నువ్వేం చేస్తా? ఒక రోజు కూడికి పెట్టండి, ఉపవాస కూడికి పెట్టండి అని చెప్పాలి. ఆ రోజులు వచ్చును కాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ఎందుకు రావండి? ఖచ్చితంగా వస్తాయి. సర్పంచులే కాదు, ఎమ్మెల్యేలు కూడా వస్తారు. మండలాలు ఎలా అభివృద్ధిలోకి రావాలి అని అడగటానికి కలెక్టర్లు వస్తారు, ఎత్తుకుంటే వాళ్ళే వస్తారు. దేవుడు అలాగూ కలగజేస్తాడు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పటికీ తెలిసినప్పటికీ కూడా కల భావమును చెప్పగలవారు ఎవరని రాజ్యం అంతా కూడా చాటి చెప్పినప్పుడు, ఇదిగో రాజా ఒకడున్నాడు రాజా. అతడు కళలు భావాన్ని ఖచ్చితంగా చెప్తాడు అని చెప్పేసి తీసుకొచ్చి రాజు ఎదుట నిలబెట్టి చెప్పించాడట. హల్లెలూయా. ప్రతిదీ కూడా కళ ఏది మిస్ అవ్వలేదు. నీటికాడ బలిసిన ఆవులు, గేదెలు, చిక్కిపోయిన గేదెలు, ఆవులు ఏ విధంగా అయితే సంరక్షించబడ్డాయో అలాగూ మనం ఆ కళను వివరించినట్లుగా, కళను ఏ విధంగా అయితే వివరించాడో ఆ విధంగా ఇక రాజ్యం అంతా కూడా ఎవరి మాట విన్నారంటే యోసేపు మాటే విన్నారు. ఎవరి మాట విన్నారు? ఆ భావాన్ని చెప్పగలిగేటట్లుగా ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు అంటే కేవలము సైన్యములకు అధిపతి యెహోవాయే. స్తోత్రం కలుగునుగాక. ఎవరిచ్చారండి? సైన్యములకు అధిపతి యెహోవాయే జ్ఞానం ఇచ్చాడు. అది చెప్పగలిగిన ధైర్యం ఎవరికి ఇచ్చారంటే కేవలం దేవుడు యోసేపుకు మాత్రమే ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుల్లో నీవు కూడా దైవిక జ్ఞానము చేత నింపబడుదువుగాక. నీవు దైవిక ఆత్మ చేత నింపబడు. అక్కడ ఒకటి దైవ ఆత్మ జ్ఞానం కలిగిన
వాడు ఒకడు ఉన్నాడు. స్తోత్రం. ఎవరు? యోసేపు. మీ ఊళ్ళో ఒక మీటింగ్ జరిగితే రే వీటన్నిటికీ పరిష్కరించగలమని ఎవరు ఉన్నారంటే ఉన్నాడు రా మన ఊళ్ళో ఒకడు, దేవుని ఆత్మ చేత నింపబడిన ఒకడు ఉన్నాడు. రావాలి ఇక్కడికి తీసుకొచ్చేయాలి. నువ్వు వాళ్ళ కార్యం కావాలంటే నువ్వు ఇక్కడికి రావాలి. దైవ సేవకులకి ఇది ప్రవచనం. దైవ సేవకులు ఈ లైవ్ వీక్షిస్తున్న దైవ సేవకురాళ్ళకి సంఘ నడుపుతున్న వారికి, దేవుని సేవలో ముందుకు వెళ్తున్న బిడ్డలందరికీ కూడా ఇది ప్రవచనం. నీ గ్రామంలో నీ సువార్త, నీ పరిచర్ను దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. ఊరంతా నీకు అడిగి రాబోతావు. ఆమెన్. ఎంతమంది ఉన్నా, ఎన్ని కట్టినా, ఏదున్నా కూడా నీ కాడికి వస్తున్నారు ప్రజలందరూ. అధికారులు రాబోతున్నారు. ఆమెన్. సర్పంచులు వార్డ్ మెంబర్స్ రాబోతున్నారు. ఎమ్మెల్యేలు రాబోతున్నారు. ఆమెన్. ప్రభు కృప అధికమైతే సీఎం కూడా నీ ఇంటి ముందుకు వచ్చి డోరు కొట్టాల్సింది. ఆమెన్. రాష్ట్రాలు బాగుపడటం కోసం, ఆమెన్, దేశం బాగుపడటం కోసం ప్రధానులు రాబోతున్నారు. ఆమెన్. హల్లెలూయా. ఎవరు ఆపలేరండి. మనం ఒక దెబ్బ మీద దెబ్బ పడుతుందంటే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లే. యు ఆర్ గోయింగ్ టు హెడ్స్ వెళ్ళిపోతున్నావు. యువర్ బ్లెస్సింగ్ ఇస్ డబల్. వాడు ఎంతగా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంతకు బ్లెస్సింగ్ నీకు ఉంది అంతే. కానీ నువ్వేం చేయాలా? ఆయన అందరిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన విడిచిపెట్టదు నువ్వు అంతే. స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఏమైపోయాడంటే ఇక రాజుకి యోసేపు గారు ఎంత బాగో నచ్చిపోయింది. అమ్మట్లే అతను ఏం చేశాడు తెలుసా? రాజ్యాధికారిగా పెట్టేశాడు. ఆమేన్. ఆడ మాట చదువుదామా ఒకసారి? 39 1వ వచనంలో 4వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తు ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేయుదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఆమేన్. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట. దేవుడు యోసేపుకు తోడే ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఇక్కడ ఉన్న వారందరికీ, వీళ్ళందరికీ మీకు లైవ్లో వీక్షిస్తున్న వారు అందరికీ దేవుడు తోడుగా ఉండబోతున్నాడు. గాడ్ ఈస్ బి విత్ యూ. ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆమేన్. ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయన నడిపించుకొని పోతున్నాడు. నేను నీ పక్షంగా ఉండబోతున్నాడు. ఆయన సర్వోన్నతుని దేవుని యొక్క తోడు నీకు ఉండబోతా ఉంది. నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుడి అని ప్రభు చెప్తున్నాడు. ఆయన నీకు నడిపించే నావికుడిగా ఉండబోతున్నాడు. నడిపించే యజమానుడిగా ఉండబోతున్నాడు. యోసేపు చేసిందంత సఫలం చేయడానికి దేవుడే అతనికి తోడుగా ఉన్నాడంట. ఆమేన్. నువ్వు కష్టపడాల్సిన అవసరం, నీ కష్టం కాదమ్మా. ఆమేన్. నీ కష్టాలు ఇక ఆపుక. కొంతమంది అంటారు నా కష్టంతో ఇల్లు కట్టుకున్నా, నా కష్టంతో సంఘం కట్టుకున్నా. కష్టం అండి. యాడుంది స్వామి నీ కష్టం? హల్లెలూయా. నేను అంటాను, కొంతమంది చెప్తా ఉంటున్నానంటే ఏముంది, దావీదు యుద్ధములు చేసి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఎన్నో మంది అతను పొగుడుతున్నప్పుడు ఏమన్నాడు? నేనేమయ్యున్నానో దేవుని కృప లేదా? హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హిజ్కియా ఇదంతయు నాదే, నేను కష్టపడితే వచ్చినప్పుడు అతడు రోగిస్తుడైపోయి. అది తేడా. స్తోత్రం. అందుకే ఒక భక్తుడు రాశాడు, నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నేనేమైనా
పడదాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనే. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అందరూ కలిసి పాడుదామా? యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అంత కళ్ళు మూసుకుందాం, చెరు ప్రార్థన చేసుకుందాం. అంత కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం, అందరు కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన. చివరి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నామానికి స్తోత్రం. ఉన్నవాడు సజీవుడా అయా, యోసేపు జీవితంలో నుండి మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. అద్భుత రీతిగా ఆయన మమ్మల్ని బలపరిచిన నీ కృపకై స్తోత్రాలయ్యా. మహిమాన్వితమైన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. కృప వెంబడి కృపలో నడిపించినందుకు వందనాలు, ధైర్యపరిచినందుకు వందనాలు అయ్యా. మేము కూడా అయ్యా నిన్ను ప్రేమించు వారిగా అయ్యా, మేము కూడా అయ్యా నేను ఘనపరచగలిగిన వాణిగా అయ్యా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను. మహిమతో నింపండి అయ్యా, బలపరచండి. ఆనాడు యోసేపుకి తోడై ఉన్నట్లుగా మాకు నువ్వు తోడై ఉంటున్నందుకే నీకు వేలాది వందనాలు.